ప్రసాదం అండి. శ్రీరామనవమి ఇంకా ఉగాది వచ్చేస్తుంది కదా! సో, ఇవాళైతే మంచి పెసరపప్పుతోటి ఒక మంచి ప్రసాదం అయితే రెసిపీ చూసేద్దాం. సో, చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా హెల్తీ కూడా. హెల్తీ వేలోనే వచ్చేస్తుంది ఈ ప్రసాదం అయితే. సో, తప్పకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే 1 కప్ ఆఫ్ పెసరపప్పుని తీసుకొని మంచిగా వాష్ చేసేసి, తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసుకొని పెంక పెట్టుకొని అందులోకి ఈ పెసరపప్పునేసేసుకొని నానాల్సిన అవసరం లేదు. జస్ట్ వాష్ చేసుకుంటాం అంతే. క్లీన్‌గా ఉండాలని. సో, అలా అంతే. ఇంకా దాన్నైతే మంచిగా వాటర్ అంతా ఇంకిపోయేటట్టు మంచిగా ఇలా కలిపేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే రోస్ట్ చేసుకోవాలి. మంచిగా వాటర్ పోయి ఒక మంచి స్మెల్ వస్తదనమాట. మంచి అరోమా వస్తది. అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో, ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా పొడి పొడిగా రావాలనమాట. పప్పంతా మంచిగా అలా రోస్ట్ చేసుకోవాలి. వాటరు, తడి అంతా లేకుండా. సో, అవి చల్లారేదాకా మనమైతే ఇక్కడ బెల్లమైతే తీసుకుంటున్నాను. 1 కప్పు పెసరపప్పుకి నేనైతే 3/4 కప్పు బెల్లం తీసుకొని మంచిగా కరిగించుకుంటున్నా. ఇదేం పాకం అవసరం లేదు. జస్ట్ కరగడానికంతే. దీని ప్లేస్‌లో మీకు షుగర్ ఇష్టమవుతుందనుకుంటే షుగర్ అయినా తీసుకోవచ్చు. సో, ఇక్కడైతే పెసరపప్పు మంచిగా చల్లగా అయిపోయింది. సో, ఇప్పుడు దీన్నైతే ఫైన్ పౌడర్ లాగా పట్టేసుకుందాం. సో, కడాయి పెట్టుకొని ఇందులోకైతే ఒక 5 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే మీకు ఒక కప్ ఇష్టమున్న ఒక కప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే అంత ఫ్లేవర్ ఉంటే మంచిగా అనిపించదు నాకు పర్సనల్‌గా తినడానికి అని చెప్పి నేనైతే తక్కువగానే వేసుకుంటున్నా. మీకు ఇష్టమైతే ఒక కప్పు నెయ్యి కూడా ఫుల్‌గా వేసుకొని దీన్నైతే మనం చేసుకోవచ్చు. నేనైతే 4-5 స్పూన్స్ అయితే వేసుకొని ఫస్ట్ అయితే ఈ డ్రై ఫ్రూట్స్‌ని జీడిపప్పు, బాదం పప్పు ఇంకా మిలాన్ సీడ్స్ 2 టైప్స్. ఇంకా ఇవన్నీ అయితే మంచిగా రోస్ట్ అయితే చేసుకొని, కొద్దిగా ద్రాక్ష కూడా వేసి రోస్ట్ అయితే చేసేసుకొని పక్కన తీసుకొని, ఇందులోకే రా మనం మిక్స్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని దాంతో పాటి ఇంకా హాఫ్ కప్పు గోధుమ పిండి, ఇంకో హాఫ్ కప్ సుజ్జీ రవ్వ కూడా యాడ్ చేసి ఇందులోనే రోస్ట్ చేసేసుకోవాలి 1 బై 1. సో, వీటినైతే పక్కన తీసేసాను కదా! ఇప్పుడైతే నేను దీంట్లో గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. హాఫ్ కప్ అనుకోండి. చేసి మంచిగా ఒక 2 మినిట్స్ అలా దాన్ని కలిపేసుకొని ఇందులోకి రవ్వ కూడా యాడ్ చేశాను. అది క్లిప్ మిస్ అయింది. సో, హాఫ్ కప్ రవ్వను కూడా వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకొని ఇంకో 3-4 మినిట్స్ తర్వాత అయితే మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఏదైతే ఉందో పెసరపప్పు పౌడర్ దీన్ని కూడా వేసేసుకొని ఇదైతే పచ్చివాసన పోయేదాకా అట్‌లీస్ట్ ఒక 10-15 మినిట్స్ అయినా రోస్ట్ చేసుకోవాలి. లేకపోతే ఆ స్మెల్ అనేది పచ్చి పచ్చిగా వస్తదనమాట. సో, తప్పకుండా 10-15 మినిట్స్ అయితే మంచిగా కలిపేసుకోవాలి. మీరు మిడిల్‌లో మీకు ఎక్కువ అంటే అంటుతుంది అన్నప్పుడు నెయ్యి కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు. సో, మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత ఇందులోకైతే నేను బెల్లం వాటర్ ఏవైతే ఉన్నాయో మనం ముందుగా కరిగించి పెట్టుకున్న వాటర్‌నైతే యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకోవాలి. సో, ఇక్కడైతే హాఫ్ టేబుల్ స్పూను ఇలాచీ పౌడర్ వేసేసి జీడిపప్పు, బాదం కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా లిక్విడ్‌గా కావాలనుకుంటే బెల్లం వాటర్ మనం చేసుకునేటప్పుడు అందులో 1 కప్ ఆఫ్ వాటర్ ఎక్స్‌ట్రా వేసుకుంటే మనకిక్కడ ఇంకొంచెం వాటరిష్‌గా వస్తదనమాట. సో, ఫైనల్‌గా రెడీ అయిపోయింది స్వీట్ అయితే. నేనైతే టేస్ట్ చూసేస్తున్నాను. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ శ్రీరామనవమికి ఈ స్వీట్ అయితే రెడీ చేసేసుకోండి ఇంట్లో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నా ఛానల్‌నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.